అసలు అమ్మాయి ఎవరో గాని చాలా గ్రేట్ మృదుల. ఏమీ ఆశించకుండా అడగగానే రాసి పంపించింది చూడు. లైఫ్లో ఒక్కసారైనా తను కలిసి థ్యాంక్స్ చెప్పాలి. మీరు థ్యాంక్స్ చెప్పడం కాదు మధు గారు, రాసింది నేనే. నన్ను నిజం బయట పెట్టి మీలో సంతోషాన్ని కళ్ళారా చూద్దాం అనుకున్నాను. కానీ ఆ అదృష్టం ఇక ఈ జన్మకి లేదు మధు గారు. అవును, ఆ ఫైల్ ఏంటి? అది మీ నాన్నగారు ఆఫీస్ ఫైల్. మనిద్దరి పేర్ల మీద షేర్స్ కొన్నారట. మీ సంతకం పెట్టించుకురమ్మన్నారు. అలాగా? మరి నువ్వు పెట్టావా? నేనెప్పుడో పెట్టేశాను. ఇక మిగిలింది మీ సంతకమే. ఇటు ఇక్కడ అయిపోయింది. ఇచ్చేస్తానండి. హలో మేడం, ఏంటి ఇలా వచ్చి అలా పరిగెడుతున్నావు? తాజ్మహల్ దగ్గర బ్యాలెన్స్ ఉండిపోయింది కదా, మర్చిపోయారా? చెప్పేస్తే అమ్మగారు వచ్చేసినట్టున్నారండి. నేను వెళ్తాను. మృదుల 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 అది కాదు. సరియు 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 ఏంటి మనసి? సరియు చూడు సరియు, అత్త అనుకున్నది సాధించింది. బావ కూడా విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టిండు చూడు. అవునా? నిజమే? అసలు ఎలా సాధ్యం మనసి? మృదుల అంటే పిచ్చిది, ఏదో ఒకటి చెప్పి సంతకం చేయించింది అనుకోవచ్చు. కానీ అన్నయ్యకేం చెప్పి సంతకం చేయించింది? ఇంపాసిబుల్ మనసి. ఇంపాసిబుల్ ని పాసిబుల్ చేయడమే అత్త స్పెషాలిటీ. సంతకం పెట్టిస్తానంది, పెట్టించింది, అది చాలు.
అయినా అసలు ఊహించలే సరియు. గింత తొందరగా అవుతుందని అసలు అవుతుందనే ఊహించలే. చాలా చాలా హ్యాపీగా ఉంది సరియు. పెద్దమ్మ ఏం చేసిందో కానీ ఇదేదో అప్పుడే చేసుంటే ఇన్ని టెన్షన్స్ అన్ని ఉండుండేవే కావు. పోనీలే, లేట్ అయినా అనుకున్నదయింది. అయ్యింది చాలు. అయినా అన్నయ్య నీకే సొంతం మానసి. ఆ విడాకులు కూడా వచ్చేస్తే పూర్తిగా టెన్షన్ తీరిపోతుంది. మానసి, ఏంటే విడాకులు అంటున్నారు? ఎవరి గురించి? అడుగుతుంది మిమ్మల్నే. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అయినా విడాకులొస్తే టెన్షన్ పోవడం ఏంటి? అబ్బా ఏం లేదత్తా. ఆ మధ్య మా ఫ్రెండ్ రాజాకి పెళ్ళైంది కదా, వాళ్ళు విడాకులు తీసుకుంటున్నారత్తా. అదేంటే, పెళ్ళే 3 నెలలు కూడా కాలేదు కదే, అప్పుడే విడాకులేంటి? మోసం చేసి చేసుకున్న పెళ్లి ఎన్నాళ్ళు నిలబడుతుందత్తా? పైగా ఒకరిని ఏడిపించి ఎవరు మాత్రం ప్రశాంతంగా కాపురం చేయగలరు? ఆ ఏడుపు తగిలి కాపురం నాశనం అయిపోదు? అదే అత్తా, పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ ఏడుపు తగిలి ఇప్పుడు వాళ్ళ మధ్య ఇష్టం పోయి విడాకులు తీసుకుంటున్నారు. అందుకే ఆ విడాకులేవో వచ్చేస్తే టెన్షన్ తీరిపోతుంది అన్నా. సరేలే, వాళ్ళకలా రాసిపెట్టుంటే మనమేం చేస్తాం? అయినా ఏమైనా మంచి విషయాలు మాట్లాడుకుంటే అంతా మంచే జరుగుతుంది. ఇలాంటి విషయాలు మాట్లాడుకుంటే మనసు పాడవడం తప్ప వేరే ఉపయోగం ఏమీ ఉండదు. సరేనా? పాపం పిచ్చత్త, ఈ విడాకులు మనకి ఎంత సంతోషాన్నిస్తాయో ఆవిడికి తెలీదు కదా. అందుకే అలా మాట్లాడుతోంది. సర్లే కాని ఇప్పుడు ఆ మృదులకి ఫోన్ చేయి మానసి. ఇప్పుడు దాంతో ఏం పని సరియు? ఈ హ్యాపీ మూమెంట్ లో దాంతో మాట్లాడితే ఉన్న మూడు పోతుంది. లేదు మానసి, మొన్న రోడ్డు మీద కలిసినప్పుడు ఎన్ని కూతలు కూసింది, ఎలా వార్నింగ్ ఇచ్చింది. వాళ్ళని విడదీయటం నీకు తరం కాదంది కదా. ఇప్పుడేమంటుందో వినాలి. చేయి మానసి. అబ్బా వదిలే సరియు, అది ఛాలెంజ్ చేసింది. కానీ మనమైతే గెలిచినాం కదా, ఇంకదెట్లా పోతే మనకెందుకు? వదిలే. నీతో వచ్చే ప్రాబ్లం ఇదే మానసి. అలా వదిలే వదిలే అంటూ ఉంటావు కాబట్టే అన్నీ అలా వదిలేస్తున్నావు. ఆ రోజు అది చేసిన ఛాలెంజ్ ని నువ్వు మర్చిపోవచ్చు, నేను మర్చిపోలేదు మానసి. అయినా యుద్ధంలో గెలిచినంత మాత్రాన కిక్కు రాదు. గెలిచాక శత్రువు కళ్ళల్లోకి చూసి మీసం మెలేసి తొడగొడితే అస్సలు కిక్కు. ఇప్పుడు నువ్వు దాంతో మాట్లాడాలి. ఓడిపోయి పొగరు దిగి నిస్సహాయంగా ఉన్నదని గొంతు వినాలి. అప్పుడు మనసుకి తృప్తిగా ఉంటుంది. ఫోన్ చేయి. హలో, ఏడుస్తున్నావా మృదులా? మానసి, ఏయ్ అట్లా పిలవద్దని చెప్పిన కదనే. రోడ్డు మీద ఏం కూర్చున్నవే? తాలి, బంధం, తొక్క, తోలు బావ నీకే సొంతం అన్నావు కదే. ఇప్పుడెవరు సొంతం అవుతుండు? దేవుడు రాసిన రాత అన్నావు కదే. అవును రాసిండు.
నీకు బావకి కాదు, నాకు బావకి రాసిండు. నాది నిజమైన ప్రేమ. అందుకే దేవుడు నా వైపు నుంచుండు. బావని నాకిస్తుండు. ఇంక బావ నాకే సొంతం. చాలే మనసి, ఇప్పటికే దిమ్మ తిరిగిపోయి ఉంటుంది. ఏ మృదులా, ఏమన్నావే? ఏం చేస్తారో చూద్దామన్నావు కదా, చూసావా ఏం చేశామో? ఇక నీ బ్రతుకు కుక్క బ్రతుకేనే. జీవితాంతం ఏడుస్తూ నరకం అనుభవిస్తావో, భరించలేక ఒకేసారి చేస్తావో డిసైడ్ చేసుకో. నా కొడుకు దగ్గర ఏమన్నా వాగావే అనుకో, నేను తగలెట్టుకోవడం మాత్రమే కాదు, నువ్వే తగలెట్టావన్నా ప్రూఫ్స్ ఉంచి మరీ చేస్తా. హలో మృదులా, కొంచెం గ్యాప్ ఇస్తే చాలు. చాలా డీప్ థింకింగ్లోకి వెళ్ళిపోతున్నాం ఈ మధ్య. ఏం జరుగుతుంది మేడం? ఐస్ క్రీమ్ నీకు ఇష్టం కదా, తీసుకో. నేనే తీసిస్తాను. మీతో గడపబోయే ఆఖరి మధుర క్షణాలు, జీవితాంతం వీటిని తలుచుకుని బతుకుతాను. టాటాయ్. ఆ కన్నీళ్ళేంటి? ఏమైంది మృదులా? ఏం లేదు మధు గారు. తిను. ఇంత ప్రేమని పొందుతున్నందుకు నా అంత అదృష్టవంతురాలు ఎవరు లేరనుకున్నా. కానీ ఎవరు చూపు పడిందో, లేక మా దేవుడికి కన్ను కొట్టిందో, నా అదృష్టాన్ని శాపంగా చేసి దురదృష్టవంతురాల్ని చేసేస్తున్నాడు. ఏంటి అలా చూస్తున్నావు? ఏమైనా చెప్పాలా? మరి తిను. ఏ ఆగాగు. ఒక చిన్న ఐడియా. నువ్వే కాదు, కాన్సెప్ట్ మేము డిజైన్ చేయగలం. ఏంటి? ఇక నుంచి మనం ఏం తిన్నా సగం తిన్నాక ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఎందుకు? అబ్బా, ఏమీ తెలియనట్టు ఎంత అమాయకంగా అడిగాం. కొన్ని ఎందుకు అని అడగకూడదు, ఎలా అని అడగాలి. ఏదో చెప్పాలన్నారు, చెప్పండి.
ఐ లవ్ యూ మృదుల. ఈ ప్రేమ, ఈ ఇష్టం, ఈ సంతోషం ఎప్పటికీ ఇలాగే నాతోనే ఉండిపోవాలి మృదుల. ఐ లవ్ యూ. చెప్పు మృదుల, ఈ జన్మకే కాదు జన్మలకి నాకు తోడుగా ఉంటానని మాటివ్వు. ఈ ప్రేమను ఇలాగే పంచుతానని మాటివ్వు. మాటివ్వు మృదుల. నేను మాటివ్వడం ఏంటి మధు గారు? ఇంత ప్రేమని పొందే అదృష్టాన్ని అది జన్మలకి దక్కుతుందంటే ఎవరు కాదంటారు? అలా ఎవరైనా కాదంటే అంతకన్నా దురదృష్టవంతులు ఎవరు ఉండరు. కానీ ఆ దురదృష్టవంతరాలు నేనేనని ఎలా చెప్పగలను? మీతో ఉన్న మధుర జ్ఞాపకాల్ని తలుచుకుంటూ అదే అదృష్టం అనుకుని బతికేస్తాను. సరే, అలా నాకు మాటివ్వు మృదుల, మాటివ్వు. చూసావా, మన మధ్య ఈ మాత్రం దూరం కూడా ఉండద్దంటున్నాడు ఆ దేవుడు. భారతి, దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? ఆలోచనలే మిగిలిపోతున్నాయండి. దీనికి పరిష్కారం కనిపించడం లేదు. ఇప్పుడేమైంది భారతి? ఇప్పుడేదో కావడం కాదండి, అసలప్పుడే నేను మీ జీవితంలోకి రాకపోయి ఉండుంటే మీకీ బాధలన్నీ ఉండేవి కావేమో. మనం ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడం వల్లే బ్రాహ్మణి తన ప్రేమకి దూరమై పుట్టింటికి దూరమైపోయింది. నన్ను కాపాడడం వల్లే కదా వసంత మృదులతో మన జీవితాల్లోకొచ్చింది. నేను మధు మృదుల పెళ్లిని సమర్థించడం, మళ్ళీ బ్రాహ్మణి మనకి దూరం కావడం, ఏ సమస్య చూసినా ప్రతిదీ నా వల్లే వచ్చిందనిపిస్తోంది. అన్నిటికీ నేనే కారణం అనిపిస్తోంది. సరిపోయింది. ఇంకా అన్నీ కావాలని నువ్వే చేస్తున్నా అన్నావు కాదు. చూడు భారతి, జరగాల్సినవి ఎలాగైనా జరుగుతాయి. మనం అటు ఇటు జరిగే పావులం మాత్రమే. లేదండి,
ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే భయమేస్తోంది. మానసి ఇంకా మధు గురించే ఆలోచిస్తోంది. బ్రాహ్మణి మానసిని కోడలిగా చేసుకోవాలని పట్టుబడుతోంది. మృదుల జీవితం ఏమైపోతుందో, మానసి ఏమైపోతుందో, వీటన్నిటితో ముడిపడిన తరుణ్ సరయుల పెళ్లి కూడా జరుగుతుందో లేదోనని భయం వేస్తోందండి.